హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. సరికొత్త రుచులతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇందిరా కిచెన్ టిప్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి. కార్న్ మంచూరియా. ఇలా వేడివేడిగా వర్షాకాలంలో ఈవినింగ్ చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఒక జార్లో మనం తీసుకున్న కార్న్స్ని వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి 2 times దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని దీంట్లో మనం మొదటగా 2 tablespoon మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 tablespoon కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్లోర్లు యాడ్ చేయడం వలన మనకు కార్న్ డైరెక్ట్గా వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా ఫ్లోర్లను కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 tablespoon, కొంచెం జీరా 1 tablespoon, కొద్దిగా 1/2 tablespoon ధనియా పౌడర్, 1/2 tablespoon చాట్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోవాలి. కొన్ని మాత్రమే వేసానండి. ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. కొత్తిమీర కట్ట నేను ఒకటి తీసుకున్నానండి, ఇందులో 1/2 వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా సాస్ కూడా వేసుకుందాం. 1 tablespoon టమాటా సాస్ కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఒక 1 tablespoon నిమ్మరసం అయితే సరిపోతుంది. ఇలా అంతా వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయిన దాన్ని మనం కొద్దిగా పిండిని తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని పిండి అంటుకోకుండా దీన్ని బాల్స్లా చేసుకోవాలి. కార్న్ బాల్స్ మనకి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలాగే అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కార్న్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం. చూడండి, రెడీ అయిపోయింది ఆయిల్. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా అంత బాగా కుక్ అవ్వాలంటే మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ మారావి. దీన్ని మరొక సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని సైడ్లు ఈవెన్గా వేగిపోతాయి. ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, వీటికి ఆయిల్ ఏమాత్రం పట్టదు. చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇలాగే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేడయ్యాక ఇందులో మనం 1 tablespoon జీరా అంటే 1 teaspoon జీరాని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులో మనం చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా చిన్న పీసులా తరిగి పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక 2 బీన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ని కూడా ఇందాక మనం 1 ఆనియన్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ మిగిల్చి ఇందులో వేస్తున్నాను. ఇలాగా మనం కలపాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వీటిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాల్స్లో సాల్ట్ వేసాం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం సాస్లని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసాను. ఆ తర్వాత దీంట్లో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మనము 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో కారం మాత్రం వేయకూడదండి. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా అన్ని సాస్లు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలపాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో మనం కార్న్ ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఇలా వాటర్ పోసి లిక్విడ్లా చేసుకొని ఇప్పుడు మరుగుతున్న ఈ సాస్లలో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవడం వలన కింద గడ్డ కట్టకుండా మనకు ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ బాల్స్ చూసారా ఎంతో టేస్టీగా ఉన్నాయి కదండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా దీన్ని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఈ సాస్లు మసాలాలు అన్నీ వీటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ బాగా పట్టేసి మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ తర్వాత చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. కార్న్ మంచూరియా మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇలా వేడివేడిగా కార్న్ మంచూరియా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా వేడివేడిగా కార్న్ బాల్స్ మనకు ప్రిపేర్ అయిపోయాయి. ఇలా సూప్ ఎక్కువగా చేసుకున్నాం కాబట్టి ఇలా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే మరీ టేస్టీగా ఉంటాయి. మీరు అవసరమైతే సాస్లు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. టమాటా సాస్తో కానీ వైట్ సాస్తో కానీ తినొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో కార్న్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి చాలా రెసిపీలు ఉన్నాయి దీంతో చేయడానికి. ఎప్పుడు తినేదే కాకుండా ఇలా కార్న్ మంచూరియా చేసుకొని తినండి. ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దాము. చాలా బాగుంటుంది. చూడండి బాల్స్ చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. ఇలా ఒక బౌల్ని తీసుకొని టమాటా సాస్తో టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంటుంది. మా పిల్లలు మాత్రం ఆగలేకపోతున్నారండి, వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇలా టమాటా సాస్తో టేస్ట్ చేసి చూస్తే చాలా టేస్టీగా ఉందండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.